హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఇంకా ఫుల్ ఫెస్టివల్ సీజన్ కదా, నేను కూడా బిజీ ఉన్నాను. మా ఇంట్లో కూడా అందరూ ఫుల్ బట్టల షాపింగ్, దసరా పండగకి అని చెప్పేసి అందరూ బయట తిరుగుతున్నారు, షాపింగ్ కోసం బిజీ ఉన్నారు. ఈ లోపల నేను అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తుంది కదా, అందులో ఏమన్నా ఐటమ్స్ నాకు పనికొచ్చాయి, ఆఫర్స్లో ఉంటే తీసుకుందామని కొన్ని ఐటమ్స్ బుక్ చేశాను. ఇంకా రాలేదు. ఒక ఐటమ్ ఈరోజు డెలివరీ అయింది, అది మీకు అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను. ఎప్పట్లాగానే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మీకు ఎల్ఈడి టీవీస్ పైన, ఇంకా కొన్ని మొబైల్స్ పైన, అన్నిటిపైన కాదు కొన్నిటిపైన, ఇంకా టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ పైన, ఫోటోగ్రఫీ యాక్సెసరీస్ పైన మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఐటమ్స్ పైన దేనిపైన అయితే మంచి డిస్కౌంట్స్ ఉన్నాయో అవి కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా నేను మిస్ అయినవి ఏమన్నా ఉంటే, అంటే మీకు ఏమన్నా మంచి ఆఫర్స్ కనపడి మంచి బెనిఫిట్ లాగా అనిపిస్తే మీరు సజెస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఎందుకంటే వేరే వాళ్ళకి ఎవరికైనా, చాలామంది ఇప్పుడు ఈ సీజన్లో షాపింగ్ చేస్తారు కాబట్టి అవి చూసి వాళ్ళు కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వచ్చేసి అమెజాన్ ఎకో డివైసెస్ పైన ఎప్పట్లాగానే మంచి హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇంకా మీకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లు ఉన్నాయి కదా, వాటిపైన కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. అన్ని ఆఫర్స్ బాగానే ఉన్నాయి. ఇంకోటి, ఇది వీడియో నేను మొన్న చెప్పాను కదా, మా ఫ్రెండ్ది ఒక కొత్త కెమెరా, కాస్ట్లీ కెమెరా తెచ్చానని చెప్పేసి. అది కెమెరా పేరు అయితే చెప్పాను, మోడల్ కూడా చెప్పాను, కానీ ఇక్కడ దానిపైనే షూట్ చేస్తున్నాను. రకరకాల మోడ్స్లో లాస్ట్ 3-4 వీడియోస్ నుంచి నేను అన్ని టెస్టింగ్లు చేస్తున్నాను. అయితే అందులో ఏమేమి మోడ్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఇప్పుడు ఈ క్లిప్ మాత్రం నేను సినీ టోన్ మోడ్లో షూట్ చేస్తున్నాను. అంటే అందులో అన్ని ఆప్షన్స్ ఇచ్చాడు కదా, అవన్నీ టెస్టింగ్ చేద్దాము, మనకేమన్నా మంచిగా నచ్చితే ఫ్యూచర్లో తీసుకోవచ్చు అన్నట్టు. మొన్న నేను సినీ ఈఐ మోడ్లో కూడా షూట్ చేశాను. సినీ ఎక్స్పోజర్ ఇండెక్స్ మోడ్ అని చాలా ప్రో మోడ్ అది, అంటే ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్స్ మూవీస్కి వాటికి వాడతారు. ఆ మోడ్ ఎట్లా ఉంటుంది, నేను ఫస్ట్ టైం, అంటే నా ప్రీవియస్ కెమెరాస్లో ఆ ఆప్షన్ లేకుండింది, ఈ కెమెరాలో ఉండింది కాబట్టి సినీ ఈఐ మోడ్లో కూడా లాస్ట్ 2-3 వీడియోస్ షూట్ చేశాను. బాగానే ఉంది, కానీ అది అంటే అర్థం అవ్వడానికి చాలా టైం పట్టింది నాకు. అంటే అంత ఈజీ కాదు అది, అదంతా చాలా హై ఎండ్ ప్రో ఎక్విప్మెంట్ వాడేవాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే మోడ్స్ అవన్నీ. అయితే మనకు అలవాటు లేదు కాబట్టి, అయినా కూడా అది ఏంటి చూడాలి, తెలుసుకోవాలి అని చెప్పేసి దాని వెనకాల పడి నేను షూట్ చేసి ఓకే ఇప్పుడైతే నాకు వచ్చింది. కొంచెం అంటే దీంట్లో క్యాలిబ్రేషన్, ట్యూనింగ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసి ఇవన్నీ టెస్టింగ్లు చేస్తున్నాను. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీకు ఇప్పుడు ఎవరికైనా సినీ ఈఐ మోడ్ అంటే ఏంటి అని అంటే, నా దగ్గరికి కెమెరా వచ్చిన తర్వాత ఆ సినీ ఎక్స్పోజర్ ఇండెక్స్ మోడ్ పైన ఒక వీడియో చేయొచ్చు అట్లా అని చెప్పేసి నేను అన్ని టెస్టింగ్లు చేసేసుకుంటున్నాను. సినీ టోన్లో ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సినీ టోన్లో షూటింగ్ ఎట్లా చేయాలి, ఎక్స్పోజర్ ఎట్లా చేయాలి, కలర్స్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు ఇది సినీ టోన్లో షూట్ చేస్తున్నాను. మీకు ఎట్లా అనిపించింది ఇవన్నీ మీరు అంటే కమెంట్ సెక్షన్లో మీరు సజెస్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదన్నా మీరు టాపిక్ పైన వీడియోస్ అట్లా అడిగితే నేను ఫ్యూచర్లో చేసి పెడతాను. ఇప్పుడు లేట్ చేయకుండా నేను అమెజాన్ నుంచి తెప్పించిన ఐటమ్ అన్బాక్సింగ్ చేద్దాము, దాని తర్వాత దాని డెమో కూడా ఇచ్చేస్తాను. ఇదండి నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో బుక్ చేసిన ఐటమ్స్లో ఫస్ట్ డెలివరీ అయిన ఐటమ్. ఇది అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K. ఇది చాలామందికి యూజ్ వస్తుంది. నాన్ స్మార్ట్ టీవీని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకొని మీరు 4K అల్ట్రా హెచ్డీలో ఎంజాయ్ చేయొచ్చు. ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5, సోనీ లివ్, వూట్, నెట్ఫ్లిక్స్, జియో సినిమా, ఈరోజు నో, అమెజాన్ మ్యూజిక్ అన్నీ ఆల్మోస్ట్ చాలా మట్టుకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రీ ఇన్స్టాల్డ్ వస్తాయి. రిమోట్ ఇంకా టీవీ స్టిక్ పిక్చర్ చూడొచ్చు. 4K హెచ్డిఆర్ కూడా సపోర్ట్ ఉంది, అంటే మీరు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇవి కూడా యాప్స్ ఉన్నాయి అందులో. ఇంకా అలెక్సా బిల్టిన్ ఉంది, 4K అల్ట్రా హెచ్డి, హై డైనమిక్ రేంజ్, మీరు డాల్బీ విజన్, అట్మాస్ ఎంజాయ్ చేయొచ్చు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. ఇంకా బాక్స్లో ఏమేమి ఇంక్లూడెడ్ ఉన్నాయో అక్కడ రాసుంది. ఇంకా ఏమేమి కావాలి మీకు రిక్వైర్మెంట్స్ ఇది యూజ్ చేయాలంటే అవి కూడా డీటెయిల్స్ రాసి అన్ని ఫీచర్స్ అన్నీ ఇక్కడ రాసున్నాయి. దీని గురించి చాలామందికి తెలుసు, కానీ ఇక్కడ బాక్స్ పైన మీరు ఎంఆర్పి చూడొచ్చు, 5999 ఉంది. ఇది నాకు ఈ సేల్లో 2999కి దొరికింది. చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఎవరైతే టీవీలు, పాత టీవీలు ఏవైతే ఉంటాయో వాటిని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది పెట్టి. లేకపోతే టీవీలో మీ యూఐ కానివ్వండి, ఓఎస్ అట్లా మీకు చాలా ల్యాగ్ అట్లా ఉంటే కూడా మీరు ఇది పెట్టేసుకొని బ్రాండ్ న్యూ టీవీ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది అన్బాక్స్ చేయగానే మీకు ఒకటి బుక్లెట్ వచ్చింది. ఇంకా వేరే అన్ని ఐటమ్స్ వచ్చినాయి, నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు అన్ని డీటెయిల్గా చూపించేస్తాను. టోటల్గా వచ్చిన ఐటమ్స్ ఇవి. ఒకసారి యూస్ చేసే ముందు మీరు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ డీటెయిల్గా చదివేసుకోండి, ఎట్లా కనెక్ట్ చేసి యూస్ చేయాలి, ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇంకోటి మీకు మైక్రో యూఎస్బి కేబుల్ వచ్చింది, అంటే ఇది పవర్ పైన రన్ చేయాలంటే దానికి అడాప్టర్ నుంచి కనెక్ట్ చేయడానికి. రిమోట్ కోసం 2 AAA బ్యాటరీస్ వచ్చినాయి, ఇది దాని పవర్ అడాప్టర్. ఇది ఆ కేబుల్కి కనెక్ట్ చేసి మీరు టీవీ స్టిక్కి పవర్ ఇవ్వాలి. ఇంకా ఒక రిమోట్, ఇంకా టీవీ స్టిక్ వచ్చింది. ఇది కొంచెం నా దగ్గర అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లైట్ ఉండింది కదా, దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం అంటే జస్ట్ స్లైట్లీ పెద్దగా, ఇంకా కొంచెం బరువు అనిపిస్తుంది. అమెజాన్ లోగో చూడొచ్చు. ఇంకా
ఏం లేదు, జస్ట్ మీకు హెచ్డిఎంఐ పిన్ ఉండి ఇంకా హెచ్డిఎంఐ అని బ్యాక్ సైడ్ రాసుంది. మీరు ఏదైనా టీవీలో హెచ్డిఎంఐ పోర్ట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇంకోటి దాంతోపాటు మీకు ఒకటి రిమోట్ వచ్చింది. ఈ రిమోట్ అన్నీ అంటే ఫైర్ టీవీ స్టిక్ లైట్ది కూడా సేమ్ ఇలాంటి రిమోటే ఉంది. బాగుంది రిమోట్ క్వాలిటీ. ఇక్కడ మీరు దాని బటన్స్ అవన్నీ చూడొచ్చు. అన్ని బటన్స్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఇందులో ఆ 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి. మీకు వాల్యూమ్ అప్ డౌన్, మ్యూట్ బటన్, హోమ్ బటన్, ఇంకా ప్రైమ్ వీడియోకి, నెట్ఫ్లిక్స్కి, అమెజాన్ మ్యూజిక్కి, ఇంకా యాప్స్కి డైరెక్ట్ షార్ట్ కట్స్కి బటన్ ఉంది. డీ ప్యాడ్ ఉండేసి ఇంకా ఇక్కడ మైక్రోఫోన్ అది చూడొచ్చు. అలెక్సాకి కూడా సపరేట్ డెడికేటెడ్ బటన్ ఉంది. ఇప్పుడు ఇవి 2 నేను సెటప్ చేసి నా టీవీకి పెట్టేసి కొద్దిసేపు యూస్ చేసి మీకు ఎట్లా ఉంది ఇంకా వేరే కంప్లీట్ దాని డీటెయిల్స్ అవన్నీ నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. ఈ ఫైర్ టీవీ స్టిక్ 4K నేను ఇక్కడ 55 ఇంచెస్ యూఎస్డి టీవీకి కనెక్ట్ చేసి మొత్తం సెటప్ చేసి జస్ట్ ఒకసారి మీకు చూపించేస్తాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఇక్కడ HDMI 3 పోర్ట్లో బ్యాక్ సైడ్ నుంచి కనెక్ట్ చేసి అడాప్టర్ నుంచి పవర్ కూడా ఇచ్చేసాను. హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది. అయితే రీసెంట్గా నేను 2-3 మంత్స్ బ్యాక్ దీంట్లో లైట్ వర్జన్ మీకు ఫైర్ టీవీ స్టిక్ లైట్ అని వస్తుంది. అది ఓన్లీ హెచ్డి సపోర్ట్ ఉంటుంది. అది నేను అన్బాక్స్ చేశాను అమెజాన్ వాళ్ళు రివ్యూకి పంపిస్తే 15th ఆగస్ట్ టైం సేల్లో. అయితే అది నేను లోపల ఒక టీవీ నా వేరే రూమ్లో ఉన్న టీవీలో ఓఎస్ ఇంకా యూఐ కొంచెం ల్యాగ్ ఉండేసి హ్యాంగ్ అయిపోయి సతాయిస్తుందని చెప్పేసి దానికి పెట్టి యూస్ చేస్తున్నాను. అయితే ఈ సేల్లో ఇది యాక్చువల్గా ఎంఆర్పి దీనిది 5,999 కదా, ఇది నార్మల్గా 5,200 నుంచి 5,500 అట్లా దీని ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఇది 2,999కి అవైలబుల్ ఉంది. నాకు రీజనబుల్ అనిపించింది. ఇంకా లోపల టీవీకి అది ఉన్న లైట్ వర్జన్ టీవీ స్టిక్ తీసేసి ఇది పెట్టి 4Kకి అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది 4K హెచ్డిఆర్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మీరు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కంటెంట్ కూడా ఫుల్ హెచ్డిఆర్లో వైడ్ కలర్ గ్యామెట్లో ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఆడియో తోటి. అయితే లోపల టీవీకి అప్డేట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి చాలామంది ఇప్పుడు టీవీలు మా టీవీ సతాయిస్తుంది, యూఐ సరిగా లేదు అంటే ఏది ఆన్ చేసినా కానీ వస్తలేదు, టైం తీసుకుంటుంది, లోడింగ్ అని వస్తుంది, యాప్స్ సరిగా లోడ్ అవ్వట్లేదు అని చాలా కంప్లైంట్స్ ఉంటాయి. చాలామందికి తెలియదు ఇంకా టీవీకి ఏం చేయాలనేది. అట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి టీవీ స్టిక్ తీసేసుకొని దాంట్లో ఉన్న ఓఎస్ యూఐ అది యూస్ చేయకుండా టీవీ స్టిక్ పెట్టుకొని జస్ట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ స్మూత్గా రన్ అవుతుంది. మళ్ళీ ఓ 2-3 ఇయర్స్ నడిచిన తర్వాత ఇంకో ఏదన్నా మంచి లేటెస్ట్ వర్జన్ టీవీ స్టిక్ వస్తే టీవీ స్టిక్ లాగేసి కొత్తది పెట్టుకోవచ్చు. మీ టీవీ అట్లనే ఉంటుంది. మీరు జస్ట్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ టీవీస్లో మీకు ఆ ల్యాగ్ ప్రాబ్లం అనేది చాలా బడ్జెట్ టీవీస్లో చాలా ఉంది. 90% వరకు టీవీస్ అట్లనే ఫస్ట్ 2-3 నెలలు ఓకే నడుస్తాయి, దాని తర్వాత సతాయించడం స్టార్ట్ చేస్తాయి. కాస్ట్లీ ప్రీమియం బ్రాండీ మంచి హై ప్రైస్ టీవీస్లో ఆ ప్రాబ్లం లేదు, కానీ చాలా అంటే తక్కువ కాస్ట్ ఉన్న టీవీస్లో అన్నిట్లలో అదే ప్రాబ్లం ఉంది. అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అన్బాక్సింగ్ కూడా చేసేసి అట్లనే వీడియోలో ఒకసారి జస్ట్ ఇది సెట్టింగ్స్ అవి కూడా చూపిద్దామని చెప్పేసి. ఇది బాగానే ఉంటుంది, మీకు యూఐలో ఎలాంటి ల్యాగ్ ఉండదు. ఇంకా ఇక్కడ మీరు యాప్స్ అవన్నీ చూడొచ్చు. హోమ్, ఫైండ్, లైవ్, ఇంకా ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, అమెజాన్ మ్యూజిక్, యూట్యూబ్, ఇంకా యాప్ స్టోర్ ఉంది. మీరు కావాలంటే ఏవంటే అవి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ మీకు ప్రీ ఇన్స్టాల్డే ఉంటాయి మీరు రెగ్యులర్గా చూసేవన్నీ. ఇంకా దీని యూఐ కూడా చాలా బాగుంటుంది. సెట్టింగ్స్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అకౌంట్ మీరు లాగిన్ చేసుకోవాలి. అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ సెట్టింగ్స్, ఇంకా ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్, డిస్ప్లే అండ్ ఆడియో, అప్లికేషన్స్, ప్రిఫరెన్సెస్, అలెక్సా, రిమోట్ అండ్ బ్లూటూత్ డివైసెస్, లైవ్ టీవీ, ఎక్విప్మెంట్ కంట్రోల్, మై ఫైర్ టీవీ, యాక్సెసిబిలిటీ, హెల్ప్. ఇక్కడ డిస్ప్లే అండ్ ఆడియో అంటే ఇక్కడ నేను డిస్ప్లేలో ఇక్కడ మీకు ఒకసారి చూపించేస్తాను. వీడియో రెజల్యూషన్ 4K అల్ట్రా హెచ్డి డిఫాల్ట్ అదే ఉంది, నేను అదే పెట్టేశాను. మ్యాచ్ ఒరిజినల్ ఫ్రేమ్ రేట్ అంటే ఇది ఆన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మూవీస్ అట్లాంటి కంటెంట్స్ చూసినప్పుడు మీకు 24pలో మీకు రన్ అవుతుంది. అంటే మీకు ట్రూ సినిమా మోడ్ లాగా అనిపిస్తుంది, అంటే రియల్గా మీరు థియేటర్లో చూసిన ఫీలింగ్ ఉంటుంది. కలర్ డెప్త్ మాత్రం నేను ఇందులో డిఫాల్ట్ 10 బిట్ ఉంటే 12 బిట్ చేసుకున్నాను, ఎందుకంటే కొన్ని కలర్స్ బ్యాండింగ్ రాకుండా ఉంటుంది. 12 బిట్ మీకు చేసుకోవడమే బెటర్. ఇంకా క్యాలిబ్రేట్ డిస్ప్లే, డైనమిక్ రేంజ్ సెట్టింగ్ అంటే ఆల్వేస్ హెచ్డిఆర్ డిఫాల్ట్ అదే ఉండింది, అదే పెట్టేస్తాను. ఎందుకంటే హెచ్డిఆర్ కంటెంట్ మనం మోస్ట్లీ ఇవాళ రేపు నెట్ఫ్లిక్స్లో చాలా చూస్తాను నేను మూవీస్. ఆ నెట్ఫ్లిక్స్లో మోర్ దాన్ 30% మూవీస్ అన్నీ హెచ్డిఆర్ డాల్బీ విజన్లోనే ఉంటున్నాయి కాబట్టి అట్లా పెట్టుకోవడం బెటర్. ఇంకా దీని గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. మిగతా ఫైర్ టీవీ స్టిక్ అయితే సూపర్ ఉంది. నేను ఆల్రెడీ లైట్ వర్జన్ యూస్ చేస్తున్నాను కదా ఇంట్లో. జస్ట్ హెచ్డి, ఇది 4K హెచ్డిఆర్ సపోర్ట్, అంతే తేడా. మిగతా అంతా యూఐ అది సేమ్ అట్లనే స్మూత్గానే ఉంది. ఇంకా మీకు ఎట్లా అనిపించింది వీడియో? మీరు ఇంకా ఏమన్నా మీకు అక్కడ ఆఫర్లో, మంచి ఆఫర్లో, రీజనబుల్ ప్రైస్లో అమెజాన్లో ఏమన్నా వేరే ప్రోడక్ట్స్ కనపడితే మీరు కింద కమెంట్స్ బాక్స్లో, కమెంట్ సెక్షన్లో మీరు
లింక్స్ అవన్నీ ఉంటే ప్రొవైడ్ చేయండి, ఎవరికైనా వేరే వాళ్ళకి యూజ్ రావచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసేసుకోండి. ఈ సీజన్లో మీరు ఎవరెవరు ఏమేమి ఐటమ్స్ కొంటున్నారో, మీరు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో అవి కూడా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను దీంతో పాటు ఈ ఫైర్ టీవీ స్టిక్తో పాటు నేను వేరే ఒక 4-5 ఐటమ్స్ నేను బుక్ చేశాను, 2-3 డేస్లో వస్తాయి కావచ్చు. అవి వచ్చిన తర్వాత అన్నీ కలిపి ఒకటే వీడియో చేసి పెట్టేస్తాను. అన్ని చిన్న చిన్న ఐటమ్స్ బుక్ చేశాను నేను, చాలా యూజ్ వస్తాయి ఆ ఐటమ్స్. అయితే అవి ఏంటి అనేది నేను వచ్చిన తర్వాత మీకు ఒకటే దగ్గర అన్నీ ఒకటే వీడియోలో అన్బాక్స్ చేసి చూపించేస్తాను. ఎట్లా అనిపించింది మీకు వీడియో? అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K HDRది మీరు కమెంట్ సెక్షన్లో రాసి, అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.